Before watching this video, please subscribe this channel and click on bell icon to get the notifications for the upcoming classes. వెల్కమ్ టు థర్మోడైనమిక్ క్లాసెస్. నేను మీకు ఈ క్లాస్లో క్విక్ రివ్యూ ఆన్ థర్మోడైనమిక్ ప్రాసెసెస్. సో థర్మోడైనమిక్ ప్రాసెసెస్ అన్నది వెరీ ఇంపార్టెంట్ లెసన్ ఇన్ థర్మల్ ఇంజనీరింగ్. సో మనకి ఈ థర్మోడైనమిక్ ప్రాసెస్ మీద ఎంత కాన్సెప్ట్ ఉంటే అంత ఈజీగా మనం ఎయిర్ స్టాండర్డ్ సైకిల్స్ కానీ అంటే రిమైనింగ్ థర్మోడైనమిక్ ప్రాసెస్ అన్నీ కూడా అప్లికేషన్స్ ఆఫ్ థర్మోడైనమిక్స్ అన్నీ కూడా కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ థర్మోడైనమిక్ ప్రాసెసెస్. అందు గురించి ప్రతి ఒక్కరికి థర్మోడైనమిక్ ప్రాసెసెస్ మీద ఫుల్ కాన్సెప్ట్ ఉండాలి. సో దీనిలో ఈ క్లాస్లో మనం డిస్కస్ చేసేది వాట్ ఈజ్ థర్మోడైనమిక్ ప్రాసెస్. సో కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్, కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్, టెంపరేచర్ ప్రాసెస్, ఎడియాబాటిక్ ప్రాసెస్. ఎడియాబాటిక్ ప్రాసెస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ ఎసెంట్రోపిక్ ప్రాసెస్ అండ్ పాలిట్రోపిక్ ప్రాసెస్. సో థ్రాట్లింగ్ ప్రాసెస్ అండ్ ఫ్రీ ఎక్స్పాన్షన్ ప్రాసెస్. వీటిల్లో మనం మ్యాక్సిమమ్ వాట్ ఈజ్ వర్క్ డన్. సో మనకి నార్మల్ క్వాంటిటీస్ ఏంటి, సో హీట్ సప్లైడ్ ఏంటి, వర్క్ డన్ ఏంటి, అండ్ ఇంటర్నల్ ఎనర్జీ ఏంటి, అలాగే ఎంథాల్పీ. సో ఎంథాల్పీ ఈ నాలుగు కూడా మనం ఈ 4 క్వాంటిటీస్ కూడా మనం డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ మన కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ తీసుకుందాం. సో కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్. సో ఇన్ దిస్ ప్రాసెస్ వాల్యూమ్ ఈజ్ మెయింటైన్డ్ యాజ్ ఎ కాన్స్టెంట్. సపోజ్ మనం పీవీ డయాగ్రామ్ తీసుకుంటే సో వాల్యూమ్ ఈ 1 to 2 సో వాల్యూమ్ స్ట్రైట్ లైన్ వస్తుంది. ఓకేనా. సో ఇదేంటంటే హీటింగ్ కానీ కూలింగ్ కానీ సో మనం ఇక్కడ చేయొచ్చు. హీటింగ్ కూలింగ్ ప్రాసెస్లో అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. సో కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ మనం ఐడెంటిఫై చేయడానికి సపోజ్ ఏ ఆక్సిజన్ సిలిండర్ లేకపోతే ఏ ట్యాంక్. సో ఇలా క్లియర్గా ఒక వాల్యూమ్ క్లియర్గా ఇచ్చేస్తే సపోజ్ వాల్యూమ్ చేంజ్ అవ్వదు. సో ట్యాంక్ తాలూకా వాల్యూమ్ చేంజ్ అవ్వదు కదా. అదే పిస్టన్ సిలిండర్ అరేంజ్మెంట్లో సిలిండర్లో పిస్టన్ అటు ఇటు మూవ్ అవుతుంది కాబట్టి వాల్యూమ్ చేంజ్ అవుతుంది. ఇక్కడ వాల్యూమ్ చేంజ్ అవ్వటం లేదు. సో దీనిలో వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇప్పుడు దీనికి చూద్దాం. మనకి నార్మల్గా 3 క్వాంటిటీస్ చెక్ చేస్తాం. డబ్ల్యూ, సో ఇంటర్నల్ ఎనర్జీ అండ్ క్యూ. సో మనకి వర్క్కి ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రల్ పీడివి. సో ఇంటిగ్రల్ పీడివిలో సో V1 ఇక్కడ సపోజ్ వాల్యూము మనకి చేంజ్ ఇన్ వాల్యూము మనకి సో V2 మైనస్ V1 అనుకుంటే ఇక్కడ మనకి V2 మైనస్ V1 ఏమీ లేదు, వాల్యూమ్ చేంజ్ అవ్వట్లేదు కాబట్టి దిస్ టెండ్స్ టు బి 0. దట్ ఈస్ P ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 0. సో వర్క్ డన్ ఇన్ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ ఈజ్ 0. దెన్ మనకి ఎన్ఎఫ్ఈ ఓకే నాన్ ఫ్లో ఈక్వేషను మనకి క్యూ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ ప్లస్ డెల్టా యూ కదా. సో అప్పుడు ఏమవుతుంది, సో డబ్ల్యూ మనకి 0 అయిపోతుంది కాబట్టి సో క్యూ ఈజ్ ఈక్వల్ టు ఇంటర్నల్ ఎనర్జీ. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంటర్నల్ ఎనర్జీ. ఓకే. సో డబ్ల్యూ 0 అయిపోతుంది కాబట్టి సో హీట్ సప్లైడ్ డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఇంటర్నల్ ఎనర్జీ. సో హీట్ సప్లైడ్ టు ద ప్రాసెస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఫార్ములా చూడండి. సో మనకి డెల్టా యూకి ఫార్ములా ఏంటి, ఎంసీవీ T2 మైనస్ T1. సో ఇక్కడ చూస్తే దీనిలో ఇక్కడ క్యూ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్లో క్యూ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ అంటే క్యూకి కూడా ఫార్ములా ఎంసీవీ T2 మైనస్ T1 ఇన్ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ని మనం ఐసోకోరిక్ ప్రాసెస్ అని ఐసోమెట్రిక్ ప్రాసెస్ అని కూడా అంటాం. ఓకేనా. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు 0, ఇంటర్నల్ ఎనర్జీ మనకి డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఎంసీవీ T2 మైనస్ T1, అలాగే క్యూ ఈజ్ ఈక్వల్ టు హీట్ ట్రాన్స్ఫర్డ్. సో హీట్ ట్రాన్స్ఫర్డ్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. దీనిలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన హైయెస్ట్ పాయింట్. సో అలాగే ఈ ఫార్ములాస్ కూడా గుర్తుపెట్టుకోండి. కన్ఫర్మ్డ్గా ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఇది పీవీ డయాగ్రామ్ కంపల్సరీగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్, కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్. సో P ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో మనకి పీవీ డయాగ్రామ్ డ్రా చేద్దాం. P ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటే సపోజ్ 1 to 2 కాన్స్టెంట్. సో అంటే వాల్యూమ్ V1 నుంచి V2 చేంజ్ అవుతుంది. సో అంటే ఏరియా అండర్ ద పీవీ డయాగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు
వర్క్ డన్. ఏరియా అండర్ ద పీవీ డయాగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు మనకు వర్క్ డన్ అని అంటాం. ఓకే, ఏరియా అండర్ ద పీవీ డయాగ్రామ్ ఈజ్ వర్క్. ఏరియా అండర్ ద టీఎస్ డయాగ్రామ్ ఎంట్రోపీ, ఏరియా అండర్ ద పీవీ డయాగ్రామ్. మీకు ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. ఏరియా అండర్ ద పీవీ డయాగ్రామ్ ఇక్కడ ఏమీ లేదు కాబట్టి ఇది మనకి 0 అయిపోయింది. క్లియర్ ఏరియా అండర్ ద పీవీ డయాగ్రామ్ 0, సో దట్ ఈస్ 0. ఇక్కడ ఏరియా అండర్ ద పీవీ డయాగ్రామ్ క్లియర్గా మనకు ఉంది. సో ఇప్పుడు మనం మామూలుగా చూద్దాం. వర్క్ డన్ ఈజ్ ఇంటిగ్రల్ సో V1 to V2, సో PdV, సో దట్ ఈస్ P ఇంటూ V2 మైనస్ V1, సో PdV. అలాగే మనకి ఇంటర్నల్ ఎనర్జీ కూడా MCV T2 మైనస్ T1. ఇవి మనం అలాగే ఓకే ఇంటర్నల్ ఎనర్జీ కదా, ఓకే Q కాదు. సో డెల్టా చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. నెక్స్ట్ Q ఈజ్ ఈక్వల్ టు MCP T2 మైనస్ T1. ఇవన్నీ మనకి స్టాండర్డ్ ఫార్ములాస్. సో ఈ వీటి నుంచి మనం ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక రిలేషన్, నేను ఇందాక ఇక్కడ ఒక రిలేషన్ మర్చిపోయాను. కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్లో, సో కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్లో మనకి వాల్యూమ్ కాన్స్టెంట్ అయినప్పుడు మనకి చార్లెస్ లా గుర్తుంది. సో P ప్రపోర్షనల్ టు ద T కాబట్టి P/T ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో ఇక్కడ మనం ఎక్కువ వాడే రిలేషన్ ఏంటంటే సో P1/T1 ఈజ్ ఈక్వల్ టు P2/T2. సో అలాగే ఇక్కడ కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్లో ప్రెషర్ కాన్స్టెంట్ కాబట్టి సో వాల్యూమ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద టెంపరేచర్, దట్ ఈస్ V1/T1 ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్, సో దట్ ఈస్ V2/T2. గుర్తుపెట్టుకోండి, దీనికి పెద్ద ఏమీ ఉండదు. సో దట్ ఈస్ P1. ఇక్కడ ఏంటి P1/T1, P2 ఈజ్ ఈక్వల్ టు T2. సో దీన్ని మనం ఏమనుకుంటాం, P ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటే V/T ప్రాసెస్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ V1/T1. సో ఇది. సో ఇక్కడ మనకి ఎంథాల్పీ, సో ఇక్కడ ఎంథాల్పీ కూడా మనం చెయ్యొచ్చు. సో ఎంథాల్పీ ఫార్ములా ఏంటంటే మనకి సో U ప్లస్ PV. సో దీన్ని మీకు చేంజ్ ఇన్ ఎంథాల్పీ H2 మైనస్ H1 మీరు వేసుకుంటే మీకు ఏమొస్తుందంటే నేను ఆల్రెడీ ఒకసారి చేశాను, MCP T2 మైనస్ T1. ఓకేనా, ఇది టెక్స్ట్ బుక్ రెఫర్ చేయండి ఈ డెరివేషన్కి కావాలనుకుంటే. వెరీ సింపుల్. సో ఇక్కడ యూని ఈ పీవిని H2 మైనస్ H1 అంటే ఈ మొత్తం ఈ టర్మ్స్ అన్నీ వస్తాయి. సో ఇక్కడ మనకి ఏంటంటే కాన్స్టెంట్, ఇక్కడ మనకి హీట్ ట్రాన్స్ఫర్డ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా ఎంథాల్పీకి MCP T2 మైనస్ T1. సో MCP T2 మైనస్ T1. అలాగే ఎంథాల్పీకి చేంజ్ ఇన్ ఎంథాల్పీకి కూడా MCP T2 మైనస్ T1. అందుగురించే ఇక్కడ మనం ఏం చెప్తామంటే సో ఇన్ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ హీట్ ట్రాన్స్ఫర్డ్ ఈజ్ ఈక్వల్ టు, సో హీట్ ట్రాన్స్ఫర్డ్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ఎంథాల్పీ, దట్ ఈస్ Q ఈజ్ ఈక్వల్ టు డెల్టా H. సో ఇది ఇంపార్టెంట్. ఇందాక నేను ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ ఏమని చెప్పాను, హీట్ ట్రాన్స్ఫర్డ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ Q ఈజ్ ఈక్వల్ టు సో డెల్టా U. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ Q ఈజ్ ఈక్వల్ టు డెల్టా H ఇన్ కాన్స్టెంట్ ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రిలేషన్స్ చూసుకోండి, ఇదొక రిలేషను, ఈ ఫార్ములాస్ నార్మల్. నెక్స్ట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రాసెస్. సో కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రాసెస్లో సో టెంపరేచర్ ఈజ్ మెయింటైన్డ్ కాన్స్టెంట్ అయినప్పుడు సో V డైరెక్ట్ ప్రపోర్షనల్ టు ద, సో ఆల్రెడీ మనకి ఇది ఉంది, సో 1/P, దట్ ఈజ్ PV ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ప్రాసెస్. గుర్తుపెట్టుకోండి, ఇది PV ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ప్రాసెస్, దట్ ఈస్ P1 V1 ఈజ్ ఈక్వల్ టు P2 V2. సో ఈ ప్రాసెస్ని మనం పీవీ డయాగ్రామ్లో ఎలా చూపిస్తామంటే ఇలా చూపిస్తాం. సో ఇప్పుడు పీవీ డయాగ్రామ్లో ఎలా చూపించాం కాబట్టి మనకి సో ఇక్కడ ఏమవుతుంది, ఏరియా అండర్ ద పీవీ డయాగ్రామ్ సో ఇలా కరువులో ఉంది కాబట్టి మనం ఇంటిగ్రేషన్ చేస్తాం. సో ఏరియా అండర్ ద పీవీ డయాగ్రామ్ సో V1 to సో V2 PdV కదా మనకి వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా. సో ఏరియా అండర్ ద పీవీ డయాగ్రామ్ ఇలా కరువు ఉంది కాబట్టి ఇప్పుడు మనం సో ఇక్కడ ఏదో ఒక దగ్గర తీసుకొని మనం ఇంటిగ్రేషన్ చేస్తాం కాబట్టి సో ఇక్కడ P అనుకుందాం, ఇది 1 ఇది 2 అనుకుంటే ఈ 1 to 2 చేయడానికి ఏదో ఒక చిన్న స్మాల్ ఏరియాని మనం తీసుకొని చేస్తాం కాబట్టి సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత చేంజ్ అయిందంటే P1 V1 ఈజ్ ఈక్వల్ టు PV కాబట్టి P ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది, సో P1 V1/V అవుతుంది. సో ఇక్కడ మనం వేసుకోవచ్చు V1 to V2 దట్ ఈజ్
సో P1 V1 బై V ఇంటూ డివి. సో ఇప్పుడు మనకి ఇందులో P1 V1 బయటికి లాగేస్తే సో డివి బై వి ఇంటిగ్రల్ డివి బై వి. సో ఇంటిగ్రల్ డివి బై వి ఈజ్ ఈక్వల్ టు లాగ్ వి. సో దట్ ఈజ్ P1 V1 సో లాగ్ సో V ఇది V1 V2. సో లాగ్ P1 V1 లాగ్ సో V2 మైనస్ P1 V1 లాగ్ సో V1 ఇలా వస్తే దీన్ని మనం ఇప్పుడు ఎలా రాసుకుంటామండి? సో దట్ ఈజ్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు సో P1 V1 లాగ్ సో లాగ్ ఏ మైనస్ లాగ్ B ఈజ్ ఈక్వల్ టు లాగ్ A బై B. సో V1 బై V2 ఇది వర్క్ డన్కి ఫార్ములా ఇన్ కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రాసెస్. సింపుల్. సో ఇక్కడ ఎందుకు ఇంటిగ్రేషన్ చేసామంటే ఇది కరువు కాబట్టి మనం ఇంటిగ్రేషన్ చేసాం. సో ఇది నేను ఎలా చేశాను, ఒక మధ్యలో ఒక చిన్న పార్ట్ తీసుకొని దాని నుంచి నేను ఇలా చేసుకొని వచ్చాను. సో కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రాసెస్ని మనం ఐసోథర్మల్ ప్రాసెస్ అని కూడా అంటాం. ఓకే, ఐసోథర్మల్ ప్రాసెస్ అని కూడా అంటాం. ఓకే, ఇప్పుడు మనకి వర్క్ డన్కి వచ్చింది. వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు P1 V1 లాగ్ V2 బై V1. సో వాట్ అబౌట్ ఇంటర్నల్ ఎనర్జీ? సో మనకి జౌల్స్లా మీకు గుర్తుంది, జౌల్స్లా ఏమైనా ఉంది? సో ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్ ఓన్లీ. సో టెంపరేచర్ కాన్స్టెంట్. సో I ఈజ్ ఈక్వల్ టు mCV T2 మైనస్ T1. సో T2 మైనస్ T1 ఇక్కడ 0 కాబట్టి సో ఇంటర్నల్ ఎనర్జీ 0 అవుతుందన్నమాట ఇన్ కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రాసెస్లో ఇంటర్నల్ ఎనర్జీ 0. సో ఇప్పుడు మనకు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ చూసుకుంటే సో Q ఈజ్ ఈక్వల్ టు W ప్లస్ డెల్టా U. సో అంటే Q ఈజ్ ఈక్వల్ టు ఇది 0 అయిపోయింది కాబట్టి Q ఈజ్ ఈక్వల్ టు సో ఇప్పుడు వీ కెన్ సే దట్ సో heat transferred is equal to work transfer. So work transfer, that is Q is equal to W. అంటే Q is equal to ఫార్ములా ఏమొస్తుంది ఇక్కడ మనకి? W is equal to సో P1 V1 log V2 బై V1. ఇది ఇక్కడ కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రాసెస్లో వర్క్ డన్ కట్టే దానికి హీట్ ట్రాన్స్ఫర్కి ఈక్వల్ చేస్తాము. ఓకేనా? ఇక్కడ 3 ఈక్వేషన్స్ వచ్చాయి. ఒకటి ఇది PV ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ప్రాసెస్, ఐసోథర్మల్ ప్రాసెస్, PV డయాగ్రాము, ఏరియా అంటారు ద PV డయాగ్రాము, కర్వ్ ఉంది కాబట్టి సో దాన్ని మనం వర్క్ డన్కి కట్టాం. దీనికి ఎలా వచ్చిందన్నది ఒకసారి చూడండి. P1 V1 లాగ్ V2 బై V1. సో దీని నుంచి మనం ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్లో నాన్ సైక్లిక్ ప్రాసెస్ ఇది వేస్తే సో ఇక్కడ U 0, ఎందుకంటే జౌల్స్ లా ప్రకారం ఇంటర్నల్ ఎనర్జీ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్ ఓన్లీ అన్నాడు కాబట్టి సో టెంపరేచర్ చేంజ్ ఏమీ అవ్వలేదు కాబట్టి మనం ఇది 0 పెడతాం. Q ఈజ్ ఈక్వల్ టు దట్ ఈస్ ద హీట్ ట్రాన్స్ఫర్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ ట్రాన్స్ఫర్, దట్ ఈస్ Q ఈజ్ ఈక్వల్ టు W, దట్ ఈస్ P1 V1 లాగ్ V2 బై V1. నెక్స్ట్ adiabatic ప్రాసెస్. Adiabatic process అంటే సో నో హీట్ ట్రాన్స్ఫర్. సో నైదర్ హీట్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ టు ద సిస్టమ్ ఆర్ అవుట్ ఆఫ్ ద సిస్టమ్, దట్ ఈస్ ద adiabatic ప్రాసెస్. హీట్ ట్రాన్స్ఫర్ లేదు కాబట్టి దీన్ని ఎసెంట్రోపిక్ ప్రాసెస్ అని అంటాం. ఎసెంట్రోపిక్ ప్రాసెస్ అంటే ఎంట్రోపీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. దీన్నే మనం ఒక్కొక్కసారి పై ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని కానీ డిఎస్ చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఈజ్ ఈక్వల్ కాన్స్టెంట్ అని కానీ అని అంటాం. ఓకేనా? ఎంట్రోపీ అంటే dQ/T, ఎంట్రోపీ అంటే డిఎస్ ఈజ్ ఈక్వల్ dQ/T. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని మీద కూడా నేను క్లాస్ ఆల్రెడీ మొదట్లో పెట్టిన క్లాస్ ఇదే. ఇది ఒకసారి మీరు ఆ క్లాసెస్ కూడా ఉండండి. ఎంట్రోపీ ఫర్ ద ఆల్ ద థర్మోడైనమిక్ ప్రాసెస్ చేశాను, అది ఒకసారి చూడండి. సో ఇది ఎంట్రోపీ ఈ ప్రాసెస్ గురించి. దిస్ ప్రాసెస్ ఈజ్ రిప్రజెంటెడ్ విత్ PV టు ద పవర్ ఆఫ్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో అంటే P1 V1 ఈజ్ ఈక్వల్ టు P1 V1 టు ద పవర్ ఆఫ్ కాన్స్టెంట్, ఇది అదే P2 V2 టు ద పవర్ ఆఫ్ గామా. సో ఈ ప్రాసెస్ని ఇలా రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ కూడా మనకి ఎలా వస్తుంది PV డయాగ్రాము? సో PV డయాగ్రామ్ మనకి సో PV డయాగ్రామ్ కూడా ఇక్కడ కూడా కర్వే వస్తుంది. సో ఎందుకంటే ఇక్కడ ఏమి సో P1 V1 T1 అలాగే P2 V2 T
T2 ఇక్కడ కాన్స్టెంట్ ఓన్లీ ఇక్కడ టీఎస్ డయాగ్రామ్ అని కొత్తగా ఇంట్రడ్యూస్ అవుతుంది. దీన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే సో 1 to 2, ఎందుకంటే ఎసెంట్రోపిక్ ప్రాసెస్ ఎంట్రోపీ ఎస్ ఈజ్ ఈక్వల్ టు సో ఎస్ఆర్ 5 మీ ఇష్టమే, ఎస్ఆర్ 5 ఏదన్నా అనుకోండి. సో ఇది ఎంట్రోపీ ఈజ్ కాన్స్టెంట్. సో దీన్ని మనం ఎలా రిప్రజెంట్ ఇక్కడ అడియాబాటిక్ ప్రాసెస్ని మనం టీఎస్ డయాగ్రామ్లో చూపిస్తాం. అంటే ఇక్కడ మీరు చూడండి మళ్ళీ ఇక్కడ ఇది వచ్చింది కాబట్టి సో మనం ఇదేం చేయాలి, ఇంటిగ్రేషన్ చేయాలి. సో దిస్ ఈజ్ కండిషన్ 1, దిస్ ఈజ్ కండిషన్ 2. ఒక చిన్న పార్ట్ తీసుకొని సో ఇది పి అనుకొని తీసుకుంటాం. సో పి దట్ ఈస్ సో PV to the power of gamma is equal to P1 V1 to the power of gamma. That is P is equal to P1 V1 to the power of gamma by V to the power of gamma. సో ఇది వేసుకొని ఇప్పుడు వర్క్ డన్కి ఫార్ములా ఏంటి మనకి, ఇంటిగ్రల్ V1 to V2 PdV కాబట్టి సో ఇక్కడ P బదులు ఈ ఈక్వేషన్ వేస్తాం. ఎందుకంటే ఈ స్మాల్ పీస్కి మనం చేస్తున్నాం కదా. సో ఏరియా అండర్ ద పీవీ డయాగ్రామ్ కదా వర్క్ డన్ అంటే. సో ఇక్కడ మనం ఇది చేసుకొని వచ్చాం. ఈ డెరివేషన్ మీరు టెక్స్ట్ బుక్ని ఒకసారి ఫాలో అవ్వండి, సింపుల్ డెరివేషన్. సో ఈ పార్ట్ ఇక్కడికి వస్తుంది. ఈ పార్ట్ W ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ V1 to V2 PdV. సో PdV వస్తే మనకి ఇక్కడ ఏమొస్తుంది, దాని బదులు V1 to V2 దట్ ఈస్ P1 V1 to the power of gamma V to the power of gamma dV. దీనికి మనం ఇంటిగ్రేషన్ చేసుకొని వెళ్తాం. సో ఇంటిగ్రేషన్ ఎలా చేసుకొని వెళ్తున్నాం, ముందు P1 V1 to the power of gamma తీసుకొని బయటకు వచ్చేస్తాం, V1 to V2. సో దట్ ఈస్ dV by V to the power of gamma. సో దీన్ని ఇక్కడ ఇంటిగ్రేషన్ మనం P1 V1 to the power of gamma. సో దట్ ఈస్ సో V to the power of gamma. సో మీదకి తీసుకొస్తాను కదా మైనస్ గామా అవుతుంది dV. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, P1 V1 to the power of gamma. సో ఇక్కడ ఎలా రాసుకోవచ్చు, V to the power of మైనస్ గామా ప్లస్ 1 by మైనస్ గామా ప్లస్ 1. ఓకే. సో ఇప్పుడు దీనికి V1 V2 ఇది సబ్స్టిట్యూట్ చేస్తే సో P1 V1 to the power of gamma. సో ఫస్ట్ V2 సబ్మిట్ చేస్తాం, మైనస్ గామా ప్లస్ 1 మైనస్ V1 మైనస్ గామా ప్లస్ 1. సో ఈ రెండాటికి కామన్గా కింద మైనస్ గామా ప్లస్ 1 ఉంది కాబట్టి సో ఇది ఇలా వేస్తాం. ఇలా వేసి ఇప్పుడు దీన్ని విడగొట్టేద్దాం. సో ఇవి లోపలికి తీసుకెళ్ళిపోదాం. P1 V1 to the power of gamma V2 to the power of మైనస్ గామా ప్లస్ 1 మైనస్ P1 V1 to the power of gamma. సో V1 మైనస్ గామా ప్లస్ 1 ఇక్కడ ప్లస్ 1 రావాలి బై మైనస్ గామా ప్లస్ 1. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా సో ఇక్కడ మనకి ఆల్రెడీ ఈక్వేషన్లో ఒకసారి ఏమైనా ఉందో చూడండి. సో P1 V1 to the power of gamma ఈక్వల్ P2 V to the power of gamma అని కూడా ఉంది మనకి. సో అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది, ఇక్కడ P1 ఇక్కడ చూడండి P1 V1 ఇక్కడ V to the power of gamma మైనస్ ఇది ఉంది కాబట్టి దీన్ని మనం మార్చేసుకుందాం. దట్ ఈస్ P2 V2 to the power of gamma. సో V2 మైనస్ గామా ప్లస్ 1 మైనస్ P1 V1 to the power of gamma V1 మైనస్ గామా ప్లస్ 1 బై మైనస్ గామా ప్లస్ 1. సో ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి, ఇక్కడ P2 ఉంది, ఇది V2 ఈ రెండు V2లు. సో బేసులు రెండు సమానం అయినప్పుడు మీదవి వీపివన్నీ ప్లస్ అవుతాయి. ఇక్కడ ప్లస్ గామా మైనస్ గామా ఇది ప్లస్ 1 అంటే ఏమైపోతుంది, సో ఈ గామాకి పోయింది, ఈ గామాకి. సో V2 to the power of 1 ఇక్కడ V2 to the power అంటే ఇప్పుడు మనకి టోటల్గా ఏం మిగులుతుంది, సో P2 V2 మైనస్ P1 V1 బై మైనస్ గామా ప్లస్ 1. సో ఇప్పుడు మనకి ఏం మిగిలింది, సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు సో P2 V2 మైనస్ P1 V1 బై మైనస్ గామా ప్లస్ 1. ఇక్కడ మైనస్లను ముందుకు తీసుకొచ్చి సో P1 V1 ప్లస్ మైనస్ P2 బ్రాకెట్ పెట్టేస్తున్నాను P2 V2 బై గామా మైనస్ 1. సో ఇలా వేసాను ఇది మైనస్ ఒకసారి చూడండి దీనికి. సో మైనస్ P1 V1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఇది సరిపోయింది. సో మైనస్ గామా మైనస్ ఆఫ్ మైనస్ సరిపోయింది కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఈ మైనస్కి మనం కొట్టేస్తే సో ఇప్పుడు మనకి ఏం మిగులుతుంది, సో W ఈజ్ ఈక్వల్ టు
సో P1 V1 మైనస్ P2 V2 బై గామా మైనస్ 1. సో ఇది వర్క్ డన్ ఫర్ కాన్స్టెంట్ ఎసెంట్రోపిక్ ప్రాసెస్, దట్ ఈస్ ఎడియాబాటిక్ ప్రాసెస్. ఇప్పుడు మనం ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ Q ఈజ్ ఈక్వల్ టు W ప్లస్ డెల్టా U. సో ఎడియాబాటిక్ ప్రాసెస్లో Q ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇంక వెరీ సింపుల్, Q ఈజ్ ఈక్వల్ 0 అయినప్పుడు సో W ప్లస్ డెల్టా U ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు సో W ఈజ్ ఈక్వల్ టు మైనస్ డెల్టా U. సో అంటే ఇక్కడ వర్క్ ట్రాన్స్ఫర్ ఈజ్ ద, సో ఇక్కడ ఏంటంటే ఇన్పుట్ ఏమీ లేదు, హీట్ ఏమీ లేదు. సో ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ. సో ఇంటర్నల్ ఎనర్జీయే మనకి వర్క్ కింద ట్రాన్స్ఫర్ అవుతుంది. సపోజ్ మనం ఏదైనా వర్క్ చేస్తే ఆ సిస్టంలో ఉన్న ఇంటర్నల్ ఎనర్జీ పెరగడం కానీ, సో సపోజ్ వర్క్ చేసేస్తే ఇంటర్నల్ ఎనర్జీ తగ్గిపోతుంది, సపోజ్ వర్క్ దాని మీద చేస్తే ఇంటర్నల్ ఎనర్జీ పెరుగుతుంది. సో మనకి వర్క్ డన్కి ఫార్ములా ఉంది కదా, W ఈజ్ ఈక్వల్ టు P1 V1 మైనస్ P2 V2 బై గామా మైనస్ 1. ఇక్కడ మనకి వెరీ ఇంపార్టెంట్ రిలేషన్స్ కొన్ని మనకు ఉన్నాయి. ఆ రిలేషన్స్ ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ రిలేషన్స్తోనే మనకి ఈ ప్రాసెస్లన్నీ కూడా నడుస్తాయి అన్నమాట. V2 బై V1 ఈజ్ ఈక్వల్ టు ద పవర్ ఆఫ్ గామా ఈజ్ ఈక్వల్ టు P1 బై P2. సో T1 బై T2 టు ద పవర్ ఆఫ్ గామా బై గామా మైనస్ 1. నేను ఎక్కువ వాడేది ఏంటంటే సో V2 బై V1 టు ద పవర్ ఆఫ్ గామా మైనస్ 1. ఓకే, ఒక్క నిమిషం. సో V1 బై V2 టు ద పవర్ ఆఫ్ గామా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు T2 బై T1. సో ఇది వాడుతాను ఎక్కువగా మనకి ఎయిర్ స్టాండర్డ్ సైకిల్స్లో. సో ఈ వెరీ సింపుల్. దీని మీద ఎడియాబాటిక్ ప్రాసెస్ అని మీకు ఇచ్చినప్పుడు, ఎడియాబాటిక్ ప్రాసెస్ కొద్దిగా లెంగ్తీగా ఉంది. ఎడియాబాటిక్ ప్రాసెస్ అంటే హీట్ ట్రాన్స్ఫర్స్ ఉన్న ఎసెంట్రోపిక్ ప్రాసెస్ అని అంటాం. దీన్ని PV టు ద పవర్ ఆఫ్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో ఇదంతా చూసుకోండి. సో P1 V1. సో దీన్ని నేను ఎలా చేశాను, సో PV డయాగ్రాము, TS డయాగ్రాము ఇది ఎలా చేసుకొని వచ్చాను మళ్ళీ ఒకసారి చూడండి. మళ్ళీ సెకండ్ టైం ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఉపయోగం ఏమి ఉండదు దీనిలో, మీరే 2 times చూసుకోండి. నెక్స్ట్ ఎడియాబాటిక్ పాలిట్రాఫిక్ ప్రాసెస్. సో పాలిట్రాపిక్ ప్రాసెస్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏంటంటే మనకి వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే ఇక్కడ ఒక PV డయాగ్రామ్ నేను వేశాను. ఈ PV డయాగ్రామ్లో ఇప్పుడు మనం ప్రతి ప్రాసెస్ని PV టు ద పవర్ ఆఫ్ PV ఈజ్ ఈక్వల్ టు ద పవర్ ఆఫ్ N ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని మనం చూపించుకోవచ్చు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇఫ్ N ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుంటే ఇది చూడండి, ప్రెషర్ కాన్స్టెంట్ N టు ద V టు ద పవర్ N ఈజ్ ఈక్వల్ టు V టు ద పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ఈక్వల్ టు P ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో ఈ లైన్ చూపిస్తుంది N ఈజ్ ఈక్వల్ టు 0 కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్. సో N ఈజ్ ఈక్వల్ టు PV టు ద పవర్ ఆఫ్ N ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ n టు ద, సో PV టు ద పవర్ ఆఫ్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ కాన్స్టెంట్ అంటే సో V టు ద పవర్ ఆఫ్ ఇన్ఫినిటీ కాబట్టి V ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అవుతుంది. సో n వాల్యూ 0 అయితే కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్, n వాల్యూ ఇన్ఫినిటీ అయితే కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్. సపోజ్ n వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1, దట్ ఈస్ PV టు ద పవర్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటే దట్ ఈస్ ద టెంపరేచర్ కాన్స్టెంట్. సో PV టు ద పవర్ ఆఫ్ గామా, సో దట్ ఈస్ గామా ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత 1.4, ద N ఈజ్ ఈక్వల్ టు 1.4 అయితే దట్ ఈస్ ద ఎడియాబాటిక్ ప్రాసెస్. ఎంట్రోపీ ఈజ్ ఈక్వల్ టు, సో చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో కానీ ఇక్కడ కొన్ని ప్రాసెస్లు ఉంటాయి. ఈ నార్మల్గా ప్రాసెస్లన్నీ కూడా N ఈజ్ ఈక్వల్ టు 1కి N ఈజ్ ఈక్వల్ టు గామాకి ఈ మధ్యలో ఉంటాయి ఈ ప్రాసెస్ని. సో దీని వాల్యూని మనం N వాల్యూ, సో ఇన్ బిట్వీన్ 1 and 2, సో 1కి 1.4కి మధ్యలో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం పాలిట్రాఫిక్ ప్రాసెస్ కింద మనం తీసుకొని మనం ప్రాబ్లమ్స్ అన్నీ చేస్తామన్నమాట. N ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈ డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్. సో N ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ప్రెషర్ కాన్స్టెంట్ స్ట్రైట్ లైన్ వచ్చింది. N ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అయితే సో ఇది హారిజాంటల్ లైన్, ఇది వర్టికల్ లైన్ వచ్చింది. N ఈజ్ ఈక్వల్ టు 1, N ఈజ్ ఈక్వల్ టు 1 అంటే PV ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, దట్ PV ఈజ్ ఈక్వల్ కాన్స్టెంట్ ముందే నేను చెప్పాను, ఐసోథర్మల్ ప్రాసెస్, దట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రాసెస్. సో ఇది ఎలా చూపిస్తే N ఈజ్ ఈక్వల్ టు 1.4 అది గామా, N ఈజ్ ఈక్వల్ టు గామా అయితే 1.4 అయితే ఇది ఎడియాబాటిక్ ప్రాసెస్. నెక్స్ట్ వన్, ఈ ఇన్ బిట్వీన్ ద 1 and గామా ఉన్న ప్రాసెస్ని మనం సో Nతో వాల్యూ N చూపిస్తాం 1 నుంచి 1.4 మధ్యలో ఉంటుంది.
ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఇప్పుడు పాలిట్రాఫిక్ ప్రాసెస్ గురించి చూద్దాం. ఇక్కడ వర్క్ డన్కి సేమ్ ఇందాక ఫార్ములా. సో this is polytrophic process is represented PV to the power of n is equal to constant, that is P1 V1 to the power of n is equal to P2 V to the power of n. సో P2 V to the power of n is equal n కాబట్టి సో మనకు వర్క్ డన్ ఎలా వస్తుంది అన్నది మీకు అర్థమైపోతుంది. P1 V1 మైనస్ P2 V to the power of n minus 1. కానీ ఇక్కడ హీట్ ట్రాన్స్ఫర్ కూడా ఉంటుంది మనకి, ఎందుకంటే ఇక్కడ అన్నీ ఉంటాయి. సో ఇంటర్నల్ ఎనర్జీ కూడా ఉంటుంది. సో ఎంసీవి T2 మైనస్ T1. సో మనకి ఎక్కువసారి డెరివేషన్ ఏదో అడుగుతాడంటే క్యూ అడుగుతాడు. ఇది నేను ఒకసారి చేస్తాను. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ థర్మోడైనమిక్స్ మనకి ఇది వాడుకొని క్యూ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ ప్లస్ డెల్టా యూ. సో ఈ క్యూ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందండి, సో వర్క్ డన్ అంటే P1 V1 మైనస్ P2 V2 n మైనస్ 1. సో అలాగే డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, దట్ ఈజ్ ఎంసీవి T2 మైనస్ T1. సో ఇదైంది. సో ఇక్కడ P1 V1 మైనస్ P2 V2ని సో మనం ఎలా మార్చుకోవచ్చు, దీన్ని మనం ఎంఆర్లోకి మార్చుకోవచ్చు, ఎంఆర్టీలోకి మార్చుకోవచ్చు కదా. సో నేను అదే రాసుకున్నాను, ఎంఆర్. సో T1 V1 ముందు ఉంది కాబట్టి T1 మైనస్ T2 బై n మైనస్ 1 ప్లస్ ఎంసీవి ఉంది. సివి అంటే మనకి ఏంటి, సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై గామా మైనస్ 1. సో అదే సిపి ఈజ్ ఈక్వల్ టు గామా ఆర్ బై గామా మైనస్ 1. ఈ వాల్యూ ఇక్కడ నేను వేస్తున్నాను, ఆర్ బై గామా మైనస్ 1, దట్ ఈస్ T2 మైనస్ T1. సో ఇక్కడ రెండాటిలో కూడా చూడండి, ఇక్కడ ఎంఆర్ T2 మైనస్ T1 మైనస్ T2 ఉంది, ఇక్కడ ఎంఆర్ T2 మైనస్ T1 ఉంది. సపోజ్ ఇఫ్ ఐ చేంజ్ దిస్ ఇంటూ T1 మైనస్ T2, ఎందుకు మార్చుకుంటున్నాను అన్నది మీకు తర్వాత చెప్తాను. అదైతే T2 మైనస్ T1లోకి మార్చుకోవచ్చు కదా సార్ అనుకోవచ్చు, కానీ ఇక్కడ నేను T1 మైనస్ T2లోకి మార్చుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ఎంఆర్ T1 మైనస్ T2. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను మారుస్తున్నాను, దట్ ఈజ్ ఎంఆర్ T1 మైనస్ T2. సో ఇప్పుడు ఏం చేశాను, ఈ T1 ముందుకు రావడం వల్ల ఈ మైనస్ అయింది, మైనస్ ఆఫ్ మైనస్. సో ఈ T1 ఇక్కడికి ముందుకు రావడం వల్ల ఇది మైనస్ అయింది. సో T1 అలాగే మైనస్ ఆఫ్ మైనస్ T2 ప్లస్ అవుతుంది కాబట్టి ఇది సరిపోయింది. ఓకే. సో దట్ ఈజ్ గామా మైనస్ 1. ఇక్కడికి వచ్చినప్పటికి దట్ ఈజ్ n మైనస్ 1. ఇప్పుడు ఇది సెట్ చేసాను చూడండి, ఎంఆర్ T1 మైనస్ T2, ఎంఆర్ T1 మైనస్ T2. సో ఇప్పుడు మనం చూసుకుందాం, దట్ ఈజ్ ఎంఆర్ T1 మైనస్ T2 కామన్ తీస్తే ఇక్కడ ఏముంది, 1 బై n మైనస్ 1 మైనస్ 1 బై గామా మైనస్ 1. సో ఇప్పుడు ఈ పార్ట్ని మనం తీసుకొని చేసేద్దాం. ఓకే, ఈ పార్ట్ని మనం తీసుకొని ఒకసారి కామన్ కట్టేద్దాం. ఓకే, దట్ ఈస్ 1 బై n మైనస్ 1 మైనస్ 1 బై గామా మైనస్ 1. సో దీన్ని మనం కామన్ తీస్తే ఏమొస్తుంది, n మైనస్ 1 గామా మైనస్ 1, దట్ ఈస్ గామా మైనస్ 1 మైనస్ n మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది పోయింది. ఇప్పుడు ఏం మిగిలిందంటే గామా మైనస్ n బై n మైనస్ 1 గామా మైనస్ 1. ఓకే, సో ఈ పార్ట్ని నేను ఏం చేశాను, ఈ పార్ట్ని ఇక్కడ తీసుకొచ్చి జస్ట్ ఇది చేసేసాను. ఇప్పుడు మనకి ఏం మిగిలింది ఇక్కడ, సో ఎంఆర్ T1 మైనస్ T2 బై గామా మైనస్ n బై n మైనస్ 1 గామా మైనస్ 1. సో క్లియర్గా ఉంది ఇక్కడ. సో ఈ నెక్స్ట్ పేజ్లోకి వెళ్దాం. సో ఇక్కడ మనకి క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, ఎంఆర్ T1 మైనస్ T2 సో గామా మైనస్ n బై n మైనస్ 1 గామా మైనస్ 1 క్లియర్గా వచ్చింది. ఓకే, ఒకసారి చూద్దాం. సో సపోజ్ దీన్ని మనం ఇక్కడ ఈ n మైనస్ 1 బయటికి లాగేద్దాం. ఓకే, సో ఎంఆర్ T1 మైనస్ T2 బై n మైనస్ 1 ఇంటూ గామా మైనస్ n బై గామా మైనస్ 1. ఓకే, సో ఇది చూడండి, ఇది మీకు ఇది ఏ ఫార్ములా కనిపిస్తుంది ఇక్కడ. సో PV1 PV2, సో P1 V1 మైనస్ P2 V2 బై n మైనస్ 1, ఇది వర్క్ డన్ కదా. సో ఇప్పుడు మనకి యాక్చువల్గా క్యూకి ఫార్ములా, సో క్యూకి ఫార్ములా ఇది. సో ఇది, సో ఎంఆర్ ఇదంతా వేసుకోకుండా దీన్ని వర్క్ డన్ అని రాసుకోవచ్చు కదా, వర్క్ డన్ ఇంటూ
గామా మైనస్ ఎన్ బై గామా మైనస్ 1. ఓకే, సో ఇలా మనం చూపించవచ్చు. సో వర్క్ డన్ ఇంకొకసారి దీన్ని మోడిఫికేషన్స్ చాలా చేస్తారు. క్యూ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ ఇంటూ గామా మైనస్ ఎన్ బై గామా మైనస్ 1. సో దీన్నే మనం డిఫరెంట్గా దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, సపోజ్ డిక్యూ ఈజ్ ఈక్వల్ టు పీడివి అని కూడా రాయొచ్చు, గామా మైనస్ ఎన్ బై గామా మైనస్ 1. సో దీన్ని మనం సపోజ్ డిక్యూ బై డివి ఇది చేస్తే ఏమవుతుంది, గామా మైనస్ ఎన్ బై గామా మైనస్ 1 ఇంటూ పి ఇలా వస్తుంది. ఒక డెరివేషన్ ఎలా అడిగాడంటే మీరు ఏదో వేరే డెరివేషన్ అనుకోవద్దు. సో ఈ డెరివేషన్ చెయ్యాలి అని మీరు కనుక్కోవాలి. ఓకేనా. సో ఇక్కడతో మనకి ఇక్కడ దీనిలో కూడా రిలేషన్స్ ఉంటాయి, సేమ్ అక్కడలాగే రిలేషన్స్ ఉన్నాయి. సో పాలిట్రాఫిక్ ప్రాసెస్ ఎడియాబాటిక్ ప్రాసెస్లో ఎలా అయితే ఉన్నాయో సో దీంతో మీకు ఇవి క్లియర్ అనుకుంటున్నాను. ఓకేనా. పాలిట్రాఫిక్ ప్రాసెస్ ఈ ప్రాసెస్లన్నీ కూడా మీరు ఒకసారి చదవండి. నెక్స్ట్ మనకి సో నెక్స్ట్ వన్ ఈజ్ ద థ్రాట్లింగ్ ప్రాసెస్. థ్రాట్లింగ్ ప్రాసెస్ ఈ థ్రాట్లింగ్ ప్రాసెస్లో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 0, క్యూ ఈజ్ ఈక్వల్ టు 0. సో అంటే టోటల్గా మనకి ఎంథాల్పీ ఈజ్ కాన్స్టెంట్. దీన్నే మనం ఎసెంథాల్ఫిక్ ప్రాసెస్ అని కూడా అంటాం. సో ఇది ఇర్రివర్సిబుల్ ప్రాసెసెస్. ఓకే, ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. సో థ్రాట్లింగ్ ఈజ్ ఏ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ ఇన్ విచ్ ప్రెషర్ ఆఫ్ ద గ్యాస్ ఈజ్ decreased without performing any external work. Pressure of the gas is decreased without performing any వర్క్. ఓకే, సో దీన్నే మనం థ్రాట్లింగ్ ప్రాసెస్ అంటాం. దీనికి ఎంథాల్ఫీ బిఫోర్ ప్రాసెస్ ఆఫ్టర్ ప్రాసెస్ కూడా ఎంథాల్ఫీ ఈజ్ ఈక్వల్ కాన్స్టెంట్ కాబట్టి దీన్ని ఎసెంథాల్ఫీ అంటే ఎంథాల్ఫీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, చేంజ్ ఇన్ ఎంథాల్ఫీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, ఎసెంథాల్ఫిక్ ప్రాసెస్. నెక్స్ట్ ఫ్రీ ఎక్స్పాన్షన్ ప్రాసెస్ అంటే సపోజ్ పెద్ద వాల్యూమ్లో నుంచి ఒక చిన్న హోల్ పెట్టి దీనిలోంచి ఎక్స్పాండ్ అయితే దాన్ని ఫ్రీ ఎక్స్పాన్షన్. సో అన్రిస్ట్రిక్టెడ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాస్ ఫ్రమ్ హై ప్రెషర్ ఛాంబర్ టు వాక్యూమ్ ఛాంబర్ ఈజ్ కాల్డ్ ఫ్రీ ఎక్స్పాన్షన్. సో నో వర్క్ ఈజ్ పెర్ఫార్మ్డ్ బై ద సిస్టమ్ అండ్ నో హీట్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ద సిస్టమ్. సో ఇక్కడ కూడా క్యూడబ్ల్యూ 0 అవుతుంది. చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఆల్సో ఇక్కడ ఏంటంటే క్యూ ఈజ్ ఈక్వల్ టు 0, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 0, ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎవ్రీథింగ్ ఈజ్ సో ఇక్కడ ఏంటంటే రిస్ట్రిక్టెడ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాస్ ఫ్రమ్ హై ప్రెషర్. సో హై ఛాంబర్లోకి చిన్నది ఎలా వదలండి ఫ్రీ ఎక్స్పాన్షన్ అని అంటాం. సో ఇక్కడతో మనకి ఈ ప్రాసెస్లన్నీ 1-2 సార్లు మీరు చూసుకోండి. Thank you for watching this video. Please subscribe this channel and click on bell icon to get the notifications for the upcoming classes. And share this